గోష్ఠి కైంకర్యాన్ని దర్శించాం. తిరువరంగత్తమదనారులు విరచితం చేసినటువంటి రామానుజనోత్తందాదిని తిరుమల తిరుపతి దేవస్థానం పెద్దజేరు స్వామి చిన్నజేరు స్వామి గోష్ఠి పరివారంగా చక్కగా శ్రవణానందంగా పఠిస్తుంటే విన్నాం. ఆళ్వారులు స్వామిని ఎంతో చక్కగా స్తుతించి ఆనందపరుసులయ్యారు. అదేవిధంగా ఈ తిరుమల కొండపై అనేక మంది స్వామిని స్తుతించి నుతించినటువంటి వారు. ఏ కొండపైన కాలు పెడితే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయో అదే వెంకటాద్రిగా పిలువబడుతుంది మనం దర్శిస్తున్నటువంటి దివ్యక్షేత్రం. ఏ కొండకైన పైన కాలు పెడితే సర్వభోగ భాగ్యాలు సర్వైశ్వర్యాలు లభిస్తాయో అదే వెంకటాద్రి. ఏ కొండపై కాలు మోపగా 1000 అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందో అదే వెంకటాద్రి. ఏ కొండపై కాలు పెడితే 1,000,000 అన్న సంతర్పణల ఫలితం లభిస్తుందో అదే వెంకటాద్రి. ఏ కొండపై కాలు మోపితే 1,000,000 గోదాన ఫలం లభిస్తుందో అదే వెంకటాద్రి. అదే మనం దర్శిస్తున్నటువంటి శ్రీనివాసుడు నిత్య నివాసం ఉన్నటువంటి దివ్య క్షేత్రం తిరుమల క్షేత్రం. భక్తులకు ఆనందప్రదమైనటువంటి దివ్య క్షేత్రం. అందుచేత ఈ తిరుమలలో స్వామిని దర్శించేటటువంటి భక్తులందరూ కూడా ఆనందపరవశులవుతూ భక్తిభావనతో వేడుకుంటూ ఉంటారు. ధ్వజావరోహణ కార్యక్రమంలో స్వామివారు అమ్మవార్లు కూడా దర్శనమిస్తూ భక్తుల్ని కటాక్షించేటటువంటి వైభవం. అందుకే చెబుతారు ఈ తిరుమల వైభవాన్ని చెబుతూ నమ్మాళ్వార్లు అంటారు, ఒజివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్నీ వజివిలా అడిమై செய்யவேணும் நாம் తిజుకులరవి తిరువేంగడత్తు ఎజిల్ కొలుసోతి ఎందై తందై తందైకే. ఓ భక్తులారా, గంభీరముగా శబ్దించు కొండచర్యలు అందు పారుతున్న వాగులు నదులు గల వెంకటాద్రి అందు వేంచేసి ఉన్న సుందర విగ్రహుడై అయినటువంటి శ్రీనివాసునికి సర్వకాల సర్వావస్థల యందును మనము సకల విధములైనటువంటి కైంకర్యములు చేయవలసి ఉండును అని. అంత మాత్రమే కాదు, నిత్యసూరులై అనంత గరుడాదులు స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహమును దర్శిస్తూ వైకుంఠమును ఉంచి వచ్చి వెంకటాద్రి యందు వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసుని కైంకర్యం చేసే విధముగా జగత్కారకుడైనటువంటి శ్రీ వెంకటాచలపతియే మనకు ప్రాప్తుడు అనేటటువంటి భావనతో సర్వ విధములైనటువంటి కైంకర్యములు చేయవలసిన బాధ్యత మనది అని ఆ పరమభక్త శిఖామణులందరూ కూడా స్తుతిస్తూ ఉన్నారు. ఇదిగో ధ్వజ అవరోహణ కార్యక్రమం అంటే కార్యక్రమం పూర్తయినది, బ్రహ్మోత్సవాలు పూర్తవుతున్నాయి అనేటటువంటి భావనతో బ్రహ్మోత్సవాల ప్రారంభమప్పుడు నిర్వహించినటువంటి ధ్వజారోహణ కార్యక్రమం పైన గరుత్మంతుడు ఉండి ధ్వజపటం పేరుతో దేవతలకు దిక్పాలకు ఆహ్వానం పలుకుతూ అటు గరుడిని నీవెక్కిన ఇటు దిక్కులు పెటపెటమను అని చెప్పినట్లుగా దురుష్ట దుర్మార్గులందరూ కూడా దూరంగా వెళ్ళిపోయేటట్టుగా ఉన్నటువంటి గరుత్మంతుడు ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం. ఆధ్యాత్మిక సంస్కారాన్ని తెలియపరుస్తూ నమస్కార విధానంలో 2 రెక్కలతో ఒకటి భక్తికి ఒకటి ముక్తికి మార్గం అనేటటువంటి భావనతో దర్శనమిస్తున్నారు. ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని వైఖాన సాగమోక్త ప్రకారం అర్చక స్వాములు నిర్వర్తించడానికి సన్నద్ధమవుతున్నారు. సమర్పయామి. తేజోవత్యావస్వవిదు పృథవే అస్యార్బాహుభ్యాం రావిషా శివో మా తనూరావిషా వస్త్రయుగ్మం సమర్పయామి. ఇమే పుష్పా దివ్య పుష్పా దివాసితాః భూతా బ్రహ్మ పవిత్రేణ భూతా సూర్యస్య రశ్మిభిః పుష్పమాలికాన్ సమర్పయామి.
స్వామివారికి నిర్వహించినటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ధ్వజ అవరోహణ కార్యక్రమాన్ని మనం ప్రస్తుతం వీక్షిస్తూ ఉన్నాం. ధ్వజస్తంభంపై దేవతలు, దిక్పాలకులు అందరూ కూడా స్వామిని సేవించుకుని ఆనందపరచులవుతూ ఉండగా వారందరికీ కూడా గరుత్మంతుడు చక్కగా వారి వారి స్థానాలకు వెళ్ళి వారి వారి స్థలముల్లో వారి వారి కార్యక్రమాలు, కైంకర్యాలు నిర్వర్తించమని స్వామి పక్షాన చెబుతున్నటువంటిది. అందుకే వచ్చినటువంటి దేవతలందరూ కూడా అనుకుంటున్నారు, శ్రీనివాసుని పాదసేవ చేయుట కన్నా భక్త కోటికి వేరు భాగ్యమేది, తీర్థజనాశ్రయింతనతులు చేయుట కన్నా పరమాత్తులకు ముక్తి మార్గమేది, గోవిందనామమ్ము కోరి పలుకుట కన్నా మహితమౌ తారక మంత్రమేది, వరదడౌ హరి వైభవము కాంచుట కన్నా పొడమిపై జన్మకు పుణ్యమేది అని ఏది అవసరమో, ఏది స్వామికి సౌకర్యమో నిజ చరణ సరసి చ వినుత జగద భయంకర కుశేషయం శ్రీపతి ధ్యానావాహన సమారాధన స్తపన ప్రతిష్టా సంప్రోక్షణ మహోత్సవ కర్మనిష్ట శిష్టభూషణ ప్రవర హృదయ సరోర్హ దివాకరం హరితత్వమానసం శ్రీవైఘానసం సాష్టాంగమేవ అభివాదయామి. హవిష్మదే దిమా ఆపో హవిష్మాన్ దేవోధ్వరో హవిష్మాగో అవివాసది హవిష్మాగో అస్తు సూర్యః అగ్నేర్వోపన్నగృహస్య సదసి సాధయామి సుమ్నాయ సుమ్నే సుమ్నే మారతేంద్రాగ్నియోర్భాగధేయీ సమిత్రావరుణయోర్భాగధేయీ సవిశ్వేషాం దేవానాం భాగధేయీ ఈస్థయజ్ఞే జాగృతా సుపర్ణోసి గరుత్మాన్ నివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామవేదనోర్వామదేవ్యం బృహద్రసంధరే వక్షౌ యజ్ఞాయజ్ఞియం బుచ్చం ఛందాగుస్యంగాని హృష్ణిరాశభాయయోగోషి నామా సువర్ణోసి గరుత్మాన్ దివంగచ్చదు వఃపదా ఆదారవిందార్చన తత్పరశ్రీః సపైన తేజో తదాత్మజోసో ఖగేశ్వరో న శుభమాతనోతు సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతకో విష్ణురథः సువర్ణః ప్రహ్లాదవద్భాగవదాగ్రగణ్య ఖగేశ్వరో న శుభమాతనోతు సుదీర్ఘనాసాపుటచారువక్ర ప్రసన్ననేత్రాంబుజకాంతిరమ్యః అనన్యసాధారణ విక్రమాద్య ఖగేశ్వరో న శుభమాతనోతు పరనాంచితాంగో మనో న సౌవర్ణ కిరీటధారే మహానుభావో భగవత్ ప్రసన్న ఖగేశ్వరో న శుభమాతనోతు ఖగేశ్వరో న శుభమాతనోతు